అహా! కొంచెం భిన్నంగా నాన్ పొలిటికల్ ఇష్యూస్‌ని డిస్కస్ చేద్దాం. పొద్దున్నే 'హిట్' సినిమా చూషినా సినిమాలు చూడడం నాకు ఒక మేజర్ హాబీ. అంటే ఎంత బిజీ ఉన్నా గానీ స్టూడెంట్ లైఫ్ నుంచి ఇప్పటిదాకా కంటిన్యూయస్‌గా సినిమాలు చూస్తుండే. ఇప్పటివరకైతే ఆ హ్యాబిట్, ఆ ప్యాషన్ టువర్డ్స్ మూవీ బ్రేక్ అవ్వలేదు. ఆ స్కీమ్‌లో భాగంగానే, ఆ అలవాటులో భాగంగానే 'హిట్' థర్డ్ కేస్, 'నాని' ఆహ్, నేచురల్ స్టార్ 'నాని' గదా! 'నాని' బావుంటది సినిమా అని జెప్పి పోయినా. ఆహ్, యెస్. సినిమా బాగుందా అంటే బాగుంది. బాలేదంటే బాలేదు. ఎందుకంటే కంపారిజన్ ఉంది. పాత 'హిట్ 1, 2' ఇది 'హిట్' థర్డ్ కేస్ చూసినప్పుడు నీకు ఖచ్చితంగా కంపారిజన్ ఒస్తది. కంపారిజన్ ఒచ్చినప్పుడు 'నాని' ఇండివిడ్యువల్ మూవీ ఈ సినిమాని గనక వేరే పేరుతోని తీసిండుంటే, వేరే డైరెక్టర్ గనక తీసిండుంటే యెస్. మంచి మూవీ, మంచి క్రైమ్ థ్రిల్లర్ 'నానికి' సెట్ అయిందంటుండే. కానీ 'హిట్' అనేసరికి ఒక గ్రిప్పింగ్ స్టోరీ ఉంటది. చానా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మధ్య మధ్యలో క్రైమ్ జరుగుతుంటది. ఆ క్రైమ్ ఎవరు చేస్తుర్రో అర్థం కాదు. పోలీసోళ్ళకు క్లూ దొరికినట్టే దొరుకుతది. మళ్ళీ దొరకదు. అట్లా కొంచెం ఎంగేజింగ్‌గా ఉంటది. ఈ సినిమాలో గూడా థర్డ్ కేస్‌లో గూడా 'నాని' అర్జున్ సర్కార్‌గా ఉంటాడు. ఐపీఎస్ ఉంటాడు. వెరీ అగ్రెసివ్, వెరీ మూడీ ఫెలో ఉంటాడు. చానా వైలెంట్‌గా ఉంటాడు. ఇవంతా వరకు ఓకే. ఇంట్రడక్షన్ టు 'నాని' టువర్డ్స్ ఇంటర్వెల్ వరకి మంచిగనే ఉంది. నిజంగా చూడాలంటే ఫస్ట్ హాఫ్ ఆహ్, స్లోగున్నట్టు అనిపిస్తది. కానీ బోర్ కొట్టదు. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ వస్తదో, సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత నేను స్టోరీ ఏం చెప్పట్లేదు. ఎందుకంటే చాలామందికి అసలు క్రైమ్ థ్రిల్లర్ చూసే వాళ్ళకి స్పాయిలర్స్ అంటే అస్సలకే ఇష్టం ఉండదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీబడీస్ మూవీ ఎక్స్‌పీరియన్స్ ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఎ క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి అండ్ క్రైమ్ ఆహ్, డ్రామా కాబట్టి నేను ఏం స్పాయిల్ చేయట్లేదు. కానీ ఆహ్, సెకండ్ హాఫ్‌లో ఏమైతదంటే జరుగుతున్నటువంటి క్రైమ్స్ గాని, చేస్తున్నటువంటి పర్సన్ గాని, చేసినటువంటి వ్యక్తులు గాని, దాన్ని ఛేదించేటువంటి శక్తి గాని, దాని క్లోజింగ్ గాని, అని నీకు మేబీ ఇంటర్వెల్ అయిపోయినంక ఫస్ట్ 2, 3 మినిట్స్‌లోనే యాక్చువల్‌గా విలన్ వస్తాడు. ఆ విలన్‌తోని నాని ఎళ్తాడు. నాని మాట్లాడుతుంటాడు. వాళ్ళతోని జాయిన్ అయిపోతుంటాడు. ఇక నీకు ఆ హిట్ కేస్‌లో ఉంటది కదా! ఆ హిట్ 1, 2లో ఉన్నటువంటి గ్రిప్పింగ్‌నెస్ అనేది లాస్ట్ వరకి కొనసాగదు. ఎందుకు మరి ఈసారి డైరెక్టర్ నాని ఉన్నాడనుకోని కొంచెం బడ్జెట్ మాస్ మసాలా అన్నీ ఉండాలనుకున్నాడా ఏందో తెలవదు. లేదంటే ఒక గమ్మతుంటది ఇది. మంచిగా లేదని చెప్పలేము. అట్లని చెప్పి మంచిగుంది వావ్! హిట్ 1, 2 కంటే చానా బాగుందని కూడా చెప్పలేము. బట్ ఇంకొక మాట ఏంటిదంటే 'నాని' యాక్షన్, 'నాని' మూవీ అండ్ 'హరీష్ కొలను' డైరెక్షన్ ఇట్లాంటి మేలు కలయిక అయితే కాదు. ఒక రకంగా చెప్పాలంటే కాక్టైల్ చేయనీకి తయారు చేషిర్రు. తెలుగు మాస్ మసాలా, టిపికల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, 'హరీష్ కొలను' టెక్నిక్కు, 'నాని' యాక్షను, డైలాగ్సు, అగ్రెషను, 'నానికి' ఈ మధ్యలో మాస్ హీరో కావాలనేటువంటి ఒక తాపత్రయం కనిపిస్తుంది. అవన్నిటిని ప్యాకేజ్ చేయడం వల్ల కొంచెం అది మిక్స్ అయినట్టు అనిపిస్తుంది. ఆగమాగమైనట్టు అనిపిస్తుంది. అదర్‌వైస్ ఇట్ ఈస్ ఎ గుడ్ మూవీ అండ్ డెఫినైట్‌లీ వర్త్ వాచింగ్. బట్ ఐ డోంట్ సీ దట్ ఏందంటే అంత ఎక్సైటింగ్‌గా అనిపియదు వెన్ యూ కమింగ్ ఔట్ ఆఫ్ ది థియేటర్ బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ మెనీ 'నానీస్' మూవీస్. అండ్ కమింగ్ బ్యాక్ టు హీరోయిన్ 'శ్రీనిధి' ఆమె చేయడానికి ఏం లేదు. ఆమె యాక్షన్ పార్ట్ లేదామెకి. ఆమె రోల్ లెంత్ గట్టిగా మాట్లాడితే 5 నిమిషాలు ఉంటది మొత్తం స్క్రీన్ టైమ్. కాబట్టి ఆమె గురించి మాట్లాడకపోవడం బెస్ట్. అండ్ ఇట్లాంటి సీరీస్‌లలో, ఇట్లాంటి వరుసగా వచ్చే సినిమాలలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ ఉంటది. కానీ ఎందుకో ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూస్తే అది 'మిక్కీ జే మేయర్' ఇంకా మనకు 'హ్యాపీ డేస్' మూడ్‌లో ఉన్నట్టే అనిపిస్తుంటది. టిపికల్ తెలుగు టైప్స్. మేబీ 'జైలర్' టైప్స్ కానీ, 'ఖైదీ' టైప్స్ కానీ కొంచెం భారీ స్కోర్ ఉండుంటే బావుండేది. ఎందుకంటే ఈ మధ్యల 'కేజీఎఫ్' వచ్చిన తర్వాత 'నీల్' సినిమాలు తీసుడు స్టార్ట్ చేసినంక ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ ఆఫ్టర్ లౌడ్ సౌండెడ్ మ్యూజిక్ కదా! ఇప్పుడు అది లేదు ఇందులో. ఇట్స్ లైక్ వెరీ సూతింగ్ అండ్ సింపుల్ ఉంటది. ఐ థింక్ ఫర్ మీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇన్ ఎంటైర్ సినిమా గురించి నెగటివిటీ చెప్పాలనుకున్నప్పుడు. అండ్ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ చెప్పాలి. మనకి 'యానిమల్' సినిమా 'వంగ బైసాబ్' మొదలుపెట్టిన తర్వాత ఇక ఏ సినిమా చూసినా నరకుడే నరకుడు, నరకుడే నరకుడు. ఇండ్ల రాచకం ఉంటదిగ. నరకుడంటే నువ్వు చూడలేవిగ. నువ్వు ఒక దశలో ఏందిరా ఇంతగనం చేసిండు ఏందిరా అబ్బాయి అనిపిస్తది. బట్
నానికి అది రిక్వైర్డ్. ఆయనకి మాస్ ఉండాలా, మాస్ ఇమేజ్ కావాలనేది చూస్తున్నాడు. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అంతా ఏదో ఎలివేషన్ కోసమే చేసినట్టు అనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు మాత్రం నీకు చూడలేవు. అంటే యూ కాంట్ వాచ్ ది స్క్రీన్ కంటిన్యూయస్‌లీ అంత వయలెన్స్ ఉంటది లాస్ట్ 20-25 మినిట్స్‌లో. ఒక్కసారి అట్లా గొడ్డలి నోట్లో పెట్టి గట్టిగా తోస్తే ఇట్లా అనిపిస్తది మనకి. ఈడ పెట్టి కత్తి కోస్తుంటాడు. అదంతా మామూలు అరాచకం ఉండదది. ఓ లాస్ట్ 10, 15 నిమిషాలైతే ఇక సాల్లేరా బాయ్ అనిపిస్తుంటది. నాకనిపించిందేంటంటే హిందీలో వచ్చినటువంటి 'యానిమల్', 'కిల్', మలయాళంలో వచ్చిన 'మార్కో' లెక్క తెలుగులో వచ్చిన 'హిట్ 3' థర్డ్ కేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది తెలుగు మేడ్ మోస్ట్ వైలెంట్ తెలుగు ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ 35-40 మినిట్స్ ఇంకేం ఉండదు. కేవలం వైలెన్స్, గోర్ ఉంటది. బట్, డిస్పైట్ టెల్లింగ్ ఆల్ దిస్, ఇట్ ఈస్ ఎ వర్త్ వాచింగ్ మూవీ అట్‌లీస్ట్ వన్స్. అండ్ మరి రెగ్యులర్ తెలుగు సినిమా లెక్క కాకుండా కొంత ఇన్నోవేటివ్‌గా, కొంత ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కెమెరా బాగుంది. అటు నీకు ఐ థింక్ జైపూర్ తీసుకెళ్తారు, రాజస్థాన్ తీసుకెళ్తారు, కాశ్మీర్ తీసుకెళ్తారు, విజయవాడ తీసుకుపోతారు. కొంచెం బానే ఉంటది. లాస్ట్‌కి నార్త్ ఈస్ట్ తీసుకుపోతాడు. ఒక రకంగా చెప్పాలంటే రూ. 300 నువ్వు ఇండియాలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలు చూసి రావచ్చు. అండ్ ఒక వైలెంట్ మూవీ చూసినట్టు ఉంటది. ఓ సూపర్ స్టార్ 'నాని' సినిమాకి పోయినట్టు ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ 'హరీష్ కొలను' లాంటి ఇంటెలిజెంట్ అండ్ క్రియేటివ్ కొంచెం న్యూ ఏజ్ డైరెక్టర్స్ యొక్క సినిమాలు చూసినట్టు ఉంటది. బట్ ఫైనల్‌గా ఇందులో మ్యూజిక్ చెప్పడానికి ఏం లేదు. పాటల గురించి చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే వాటికి స్కోప్ లేదు. అండ్ హీరోయిన్ పాత్ర చాలా మినిమల్. కాబట్టి శ్రీనిధికి ఇది ఒక రకంగా చెప్పాలంటే హీరోయిన్ అనకంటే ఒక క్యామియో అనొచ్చు. బట్ ఫైనల్‌గా ఎవరైనా సినిమాకి పోతారు, హ్యాపీగా ఉంటారు సినిమా బయటకొచ్చేటప్పుడు అంటే దట్ ఈస్ ప్యూర్‌లీ బికాస్ ఆఫ్ 'నాని' అండ్ హిస్ ఇంటెన్స్ యాక్షన్. అండ్ 'నాని' అనంగానే ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. నేను కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అందరూ అంటుర్రు నేను సర్వైవ్ కాలేనని. అనే ఆటోబయోగ్రఫికల్ లైన్ ఒకటి రాసిండు. రెండోది నేను ఎంత మాస్ ఉంటానో ఇప్పుడు చూపిస్తా, ఎంత వైలెంట్ ఉన్నానని కూడా డైలాగులు పెట్టుకున్నాడు. బట్ దోస్ ఆర్ లైక్ టిపికల్ తెలుగు ఐ మీన్ తెలుగు స్టైల్ ఉంటది కదా! బాలయ్య బాబు డైలాగులు, మా తాతలు, మా తండ్రులు ఈ స్టోరీ ఇది కూడా కొంచెం మంచిగా అనిపియలేదు. బట్ ఓవరాల్‌గా -1-3 తెలుగు సినిమా ఇండస్ట్రీ సైడ్ ఎఫెక్ట్స్ పక్కన పెడితే యెస్ ఇట్ ఈస్ వర్త్ వాచింగ్. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఎట్ ద సేమ్ టైమ్ స్పాయిలర్స్ లేకుండా సినిమా గురించి చెప్పడం అంటే కొంచెం ఏదో ముచ్చట చెప్పినట్టే ఉంటది. బట్ పోండి సినిమా చూడుండ్రి. ఎందుకంటే ఇసుంటి రొడ్డో కొట్టుడు సినిమాలు కాకుండా కొంచెం భిన్నమైన సినిమాలు తక్కువొస్తాయి కాబట్టి గో అండ్ వాచ్ ఇట్. హోప్‌ఫుల్లీ యూ లైక్ ఇట్. బికాజ్ ఏందంటే అందరూ నా లెక్క 24 క్రాఫ్ట్స్‌ని అనలైజ్ చేసి, రివ్యూ చేసి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి I think hope people will like it and hope all the best and good wishes to the entire team, including Nani Garu. This is my opinion. I don't call it a review. This is my immediate reaction after watching Hit Third Case. Go and watch it.